హైదరాబాద్లో జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శక ధీరుడు జక్కన్న రాజమౌళి గారు పుష్ప 2 రివ్యూను చక్కగా 2 సెంటెన్స్లో చెప్పేశారు. నేను హీరో ఇంట్రడక్షన్ సీన్ చూసినాను. ఆ ప్రతి సీను వాళ్ళు తీసుకున్న ఇంపార్టెన్స్ నేను అబ్జర్వ్ చేశాను. ఈ సినిమా చాలా గొప్పగా ఉంది. ముఖ్యంగా దేవిశ్రీ వరప్రసాద్ యొక్క మ్యూజిక్ అద్భుతంగా ఉంది అని ఆయన చాలా మనస్ఫూర్తిగా ఓపెన్ హార్ట్గా తెలిపారు. అది ఆ యొక్క రివ్యూ. ఇంకా రెండోది, సినిమాలు తీయడంలో, సినిమాలు హిట్ చేయడంలో అత్యధికమైన దిట్ట ఎవరో తెలుసా? మన అల్లు అరవింద్ గారు. అల్లు అరవింద్ గారు ఈ సినిమా గురించి చక్కగా రివ్యూ ఇచ్చారండి. చాలా బాగుంటుంది. సినిమా చూశాను, ఖచ్చితంగా చెప్పేశాడు. నేను ఈ సినిమా చూసి ఇంటికి వెళ్ళి చాలా సంతోషంగా ఉంటే నా భార్య అడిగింది, ఏంటండి మీరు అంత ఆనందంగా ఉన్నారు అంటే, సినిమా చూసి వచ్చాను, చాలా బాగుంది సినిమా. అప్పుడు ఆమె ఏంటంట, మగధీర తర్వాత మీ ముఖంలో అంతటి ఆనందం ఇప్పుడే చూస్తున్నాను అని. అంటే ఇంత కాన్ఫిడెన్స్గా ఆయన చెప్పాడంటే సినిమాలు ఏం లేదని చెప్పడండి. ఆయన సామాన్యుడు కాదు, ఆయన సామాన్య నిర్మాత కాదు, ఏదో తండ్రి కాబట్టి చెప్పాడని కాదు. చాలా కాన్ఫిడెన్స్తోనే ఈ విషయాన్ని చెప్పి ఒక రకమైన ఇన్స్పిరేషన్, ఒక రకమైన ఆనందాన్ని అభిమానుల్లో పెంచాడు. సరే, సినిమా ఆ స్థాయిలో లేకపోతే ఆయన ఆ మాట అన్నాడు. ఎందుకంటే ఆయన ప్రతిసారి తిరిగి మైక్ దగ్గరకు రావాలి. సినిమా ఎంత హిట్ అవుతుందో చెప్పలేదు, ఎంత గొప్పగా ఉంది అని సినిమా గురించి 2 ముక్కల్లో తన నవ్వులో, తన సంతోషంలో తను వ్యక్తపరిచి తన భార్య ద్వారా ఆ విషయాన్ని బయట పెట్టించి మగధీర అంత స్థాయి ఈ సినిమా ఉంటుందని మన అల్లు అరవింద్ గారు చెప్పడం నిజంగా శుభాకాంక్షలు. దేవిశ్రీ ప్రసాద్ మాత్రం ఏమీ చెప్పలేదని అందరికీ థ్యాంక్స్ చెప్పారు. సినిమా బాగుండాలని కోరుకు